అలాగే 10th పరంగా తీసుకుంటే ప్రైవేట్లో 83% వస్తున్నారు సార్. 2021 కూడా 6-8 తరగతులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో ఆరంభించడం జరిగింది సార్. సో నిన్నటి వరకు మనకు వచ్చిన అటెండెన్స్లో సార్ ఏర్పాటు చేసుకున్నాను సార్ మేడం. దీనికి సంబంధించిన ఏర్పాటు కూడా మనకి అకాడమిక్ క్యాలెండర్ ప్రతి పాఠశాలకు అందజేయడం జరిగింది. ఆదేశానుసారము 9-50 తరగతులకి భౌతిక తరగతుల ప్రత్యక్ష తరగతుల నిర్వహణ తరగతుల బోధనకు సంబంధించి, అట్లాగే పాఠశాలలో తరగతి గదుల క్లీన్లీనెస్ కానివ్వండి, శానిటైజేషన్ కానివ్వండి, మన కలెక్టర్ గారు ఆదేశానుసారము అందించబడుతుంది సార్. అట్లాగే మనకి రిలీజ్ చేస్తున్నాం సార్. అమౌంట్ అంటే ప్రతి విద్యార్థికి మనకు 2 జతల చొప్పున యూనిఫామ్స్ అందజేస్తాం సార్. ఒక జతకు 50 రూపాయల కుటుంబీల కింద మొత్తం జిల్లాలో 67,07,100 రూపాయలు మనకి ఎస్ఎంసీ అకౌంట్లోకి ప్రభుత్వ పాఠశాలలోకి జమ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మనకి ఈ మధ్యకాలంలో రాష్ట్ర స్థాయిలో కళోత్సవాలు నిర్వహించబడింది సార్. అందులో మన జిల్లా తరఫున ఇచ్చిన రివ్యూ మీటింగ్లో ఎస్ఎంసీ తెలియజేయడం జరిగింది సార్. వాళ్ళు కొంచెం ఈ మిషన్ భాగంగా ఇంజనీర్స్ టచ్లో ఉండి ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వాళ్ళకి నేను తెలియజేశాను మేడం. రాష్ట్ర పరీక్ష నిర్వహించబడతాయి మేడం. సో దీనికి సంబంధించిన ఏర్పాటు చూసుకుంటున్నాము. అలాగే ఎస్ఎస్సికి సంబంధించి ప్రత్యేకంగా మనం చెప్పుకుంటే ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 70% సిలబస్ లో మనకి బోర్డుకు సంబంధించిన ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ బోర్డుకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి మేడం. అలాగే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ దాని కింద మేడం మనకి అంటే మన జిల్లాలో ఈ మానసిక దివ్యాంగులైన కరోనా కంట్రోల్ కాలేదు. ఇంకా ఈ మధ్యన కరోనా కూడా కరోనా కేసులు పెరగడం జరుగుతుంది. ప్రజెంట్గా మన దగ్గర టోటల్గా టెస్ట్ 1,71,038 టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 10,766 పాజిటివ్ కేసులు వచ్చాయి. 10,647 రికవరీ అయినాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో దాంట్లో ఏరియా హాస్పిటల్లో 2,581, కమ్యూనిటీ 3% అయింది. ఇక్కడ మేము ఇచ్చిన ఫిగర్ ఏంటంటే ఇది వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రకారం తీసుకుంటే 81% ఉంది. ఈ సంవత్సరం జనవరి నుంచి ఏ కేసులు లేవు మేడం. ప్లస్ ఫైనల్ ఇయర్ వరకు మనము 1,160 మందికి మనము ఆసరా ద్వారా పెన్షన్ ఇస్తున్నాం మేడం. ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. వడదెబ్బ కేసులు లాస్ట్ ఇయర్ ఏది కూడా నమోదు కాలేదు. సస్పెక్ట్ కేసు కూడా సింగులేట్ చేస్తూ ఉంటాం సార్. సింగులేట్లో మనము పలు మంత్ సార్ మనం చేసేది అంటే శాంపుల్స్ ఇక్కడ పట్టుకొస్తాం సార్, కొరియర్ చేస్తాం. సో ఇక్కడ మనం 600 to 700 మనం సింగులేట్ చేస్తూ ఉంటాం సార్. ఆ ఫాలోఅప్ కూడా మన వాళ్ళు బాగా చేస్తారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ మనకు మార్చిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మనం అంత ట్రయల్ ఫస్ట్ 15 days ట్రయల్ రన్ చేసిన తర్వాత రెగ్యులర్గా 53 టెస్ట్ల వరకు మనకు అవకాశాలు ఉన్నాయి. మన ప్రతి బిఎస్సి దాని ఒక స్పోక్ కింద కౌంట్ చేస్తారు. ప్రతి స్పోక్ మనకు 25 స్పోక్స్ ఉన్నాయి. 25 స్పోక్స్ నుంచి శాంపుల్స్ కలెక్షన్ చేసుకొని మనకు ఈ టీఆర్లో టెస్ట్ చేసిన తర్వాత మనకు ఆన్లైన్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తపేట, జెడ్పీహెచ్ఎస్ శ్రీకాకుళం, జెడ్పీహెచ్ఎస్ గుండంపల్లి, జెడ్పీహెచ్ఎస్ మార్చుపల్లి, జెడ్పీహెచ్ఎస్ చింతకుండ, జెడ్పీహెచ్ఎస్ రామసాగర్, జెడ్పీహెచ్ఎస్ లక్ష్మీనగర్ లక్ష్మీపూర్, జెడ్పీహెచ్ఎస్ రాంగ్యాల్, జెడ్పీహెచ్ఎస్ మధునూర్, జెడ్పీహెచ్ఎస్ మిట్ల చిత్తపూర్, జెడ్పీహెచ్ఎస్ తిరులాపూర్, జెడ్పీహెచ్ఎస్ పలాస, జెడ్పీహెచ్ఎస్ చెప్యాల్, జెడ్పీహెచ్ఎస్ శేఖర్, జెడ్పీహెచ్ఎస్ ఓబ్లాపూర్, జెడ్పీహెచ్ఎస్ తెల్లంగి అండ్ జెడ్పీహెచ్ఎస్ రాంపూర్. ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడానికి పెండింగ్ అప్రూవల్ అనుమతి కోరుతున్నాం. మనం అరౌండ్ 1,800-900 రావచ్చు సార్. అంతకంటే ఎక్కువగా రావు సార్. 80% వరకు టార్గెట్ ఇచ్చారు. ఈరోజు ఈ స్థాయి సంఘ సమావేశాన్ని జిల్లా పరిషత్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైన జరుగుతున్న విద్య మరియు వైద్యం పైన చర్చించడం జరిగింది. రెండు కూడా అతి ముఖ్యమైన విషయాలు. ఎందుకంటే మన బీద దేశమైన భారతదేశంలో ఇవి రెండు కూడా బీద వాళ్ళకి ఇంకా కూడా పూర్తిగా అందని పరిస్థితి ఉన్నది ప్రభుత్వ పరంగా కానీ ఉచితంగా. అలాంటి సందర్భంలో వీలైనంత ఎక్కువ మందికి నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యాన్ని మన ప్రాంతం అందించడానికి గౌరవ జడ్పీ చైర్మన్ గారు, మంత్రి గారు ఈశ్వరన్న గారు
మేము శాసనసభ్యులము అధికారులు సమన్వయం చేసుకొని పర్యవేక్షణ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేయడం. ముఖ్యంగా వైద్యం విషయానికి వస్తేనైతే మనందరూ తెలుసు, ఒక సంవత్సరం నుంచి అయితే ప్రపంచం అంతా కూడా ఒక పెద్ద తుఫాన్ ఎదుర్కొన్నట్టే ఉన్నది ఈ కరోనా రావడం. దాంతో పాటుగా ఆర్థికంగా ఇబ్బంది పడి రూపాయి కూడా నిజంగా కూడా చెప్పాలంటే నిధులు పైసలు తీసుకురావాలని కూడా ఎంతో కష్టమవుతా ఉన్నది. అలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిదాన్ని కూడా పర్యవేక్షించుకుంటూ మన ప్రాంతంలో కూడా వైద్యం మెరుగైన వైద్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే ఎంబిడిచో గారు చెప్పడం జరిగింది, కరోనా కేసులు తగ్గినా కానీ పూర్తిగా మటుమాయం కాలేదని చెప్పి. ఇది వ్యక్తిగత సమస్య అయినా కానీ నేను కూడా మీడియా ద్వారా తెలియజేసిన మా సొంత తల్లి కూడా 2 వారాల క్రితం 3 వారాల క్రితం కరోనా బారిన పడ్డది. వైద్యుల సహకారం భగవంతుని దయ వల్ల ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చింది. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఇప్పటికీ కూడా కోరుతా ఉన్నాం. పట్టణంలో ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ని కష్టాలు ఉన్నా కానీ ఒక తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ అంటే రక్త మూత్ర పరీక్షలు చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. 7 కోట్ల రూపాయలతో అత్యాధునిక పరికరాలు. ఇవన్నీ కూడా వేరే ప్రైమరీ హెల్త్ సెంటర్లు అంటే మల్లాపూర్ కావచ్చు, కత్లాపూర్ కావచ్చు, రేపటి నాడు వెల్లటూరు కావచ్చు, అక్కడి నుంచి కూడా రక్తమూత్ర తీసుకొచ్చి ఇక్కడ పరీక్ష చేసి వెంటనే ఎట్లయితే మనకి ఇవాళ కరోనా పరీక్ష అయితే మనకు మెసేజ్ వస్తుందో ఆ రకంగా రిపోర్ట్లు మనకు వస్తాయి. అక్కడ మనం చూపించుకొని దగ్గర ఉన్న డాక్టర్తో వైద్యం చేయించుకోవచ్చు. మరి ఈ సందర్భంలో ప్రభుత్వం ఇన్ని చేస్తూ ఉంటే ఇటు ప్రజలపైన వ్యక్తిగత పరిశుభ్రత పైన బాధ్యత ఉన్నది, మా డాక్టర్ల పైన కూడా కొంత ఎక్కువ బాధ్యత ఉంది, వారి పారామెడికల్ స్టాఫ్ పైన. మొన్ననే హైదరాబాద్లో జరిగిన వైద్య ఆరోగ్య శాఖ మీటింగ్, బడ్జెట్ మీటింగ్ సందర్భంలో కమిషనర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. నాకు వ్యక్తిగత మన దగ్గర ఈ డెవలప్మెంట్ మదర్ హెడ్ చైల్డ్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజ్ వాటి గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అక్కడున్న సందర్భంలో చాలా సీరియస్గా చర్చకు వచ్చింది. డాక్టర్లు పూర్తి సమయం అంటే వాళ్ళు ఉండాల్సిన సమయం హాస్పిటల్లో ఉండలేరు అనే విషయాన్ని, అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ కూడా ఉంటారు. ఈ విషయాన్ని దయచేసి మా జిల్లా వైద్యాధికారి గారు, డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ గారు అందరూ కూడా గమనించాలి. తప్పకుండా సర్ప్రైజ్ విజిట్లు కాబోతున్నాయి. మేము కూడా తప్పకుండా వస్తాం. జడ్పీ చైర్మన్ గారు మేము కానీ నేను మీడియా ద్వారా కోరుతున్నా, ఇది హెచ్చరిక అనుకోవద్దు. నేను డాక్టర్ కాకపోతే హెచ్చరిస్తుంటే చర్యలు కూడా తీసుకోమాట్లాడు. డాక్టర్ కాబట్టి కోరుతున్నా గౌరవంగా, తోటి డాక్టర్లు నా ప్రొఫెషన్ కాబట్టి. కానీ ఒక ప్రజాప్రతినిధిగా కఠినంగా ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది. లేకపోతే ప్రజలు చేతగానే కూడా అంటారు. మంచితనం బలహీనత కిందకి అవుతుంది. ఇది మా సిబ్బంది కూడా గమనించాలి. ఇంకా కూడా కరోనా వస్తుందేమని అపోహ ఉన్నది, ఆ అపోహ తొలగించుకోవాలి. మొన్న స్కూళ్ళల్లో పోయి వందలాది మందికి రిజిస్ట్రేషన్ స్కూల్లో చేస్తే ఇవాళ కూడా కరోనా పిల్లలకు రాలేదు. ఈ ఆంధ్రాలో స్కూల్లో ఓపెన్ చేసిన తర్వాత తొందరగా చేసింది, చాలామందికి వచ్చేసరికి అది స్ప్రెడ్ అయింది. ఇంకా కూడా అదే అపోహ ప్రజలలో ఉన్నది. కానీ మన ముఖ్యమంత్రి గారు చాలా తగ్గిన తర్వాతనే తీసుకొచ్చారు. కానీ పిల్లలకు తప్పక మాస్కులు పెట్టి పంపాలి, అధ్యాపకులు కూడా మాస్కులు పెట్టుకోవాలి. దాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిందిగా కూడా కోరుతాను. లేదా 2 గజాల దూరం ఉంటే పెద్ద పరగడలేదు, 3 గజాల దూరం. కానీ పిల్లలకు దగ్గర పోవాల్సి వస్తుంది, రాయించాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా కూడా పెట్టిపోయాలి మాస్క్. ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతూ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈరోజు స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. స్థాయి సంఘాలు 1వ స్థాయి సంఘం నుంచి మొదలుకొని 7వ స్థాయి సంఘం వరకు కూడా ఈరోజు సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా జిల్లా పరిషత్ సభ్యులు, అదేవిధంగా జిల్లా పరిషత్ సిఇఓ గారు, డిప్యూటీ సిఇఓ గారు, జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే కరెంటు నీళ్ళ కోసం ఏదైతే ఉద్యమించి ముఖ్యమంత్రి గారు
ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. ఆ విషయాన్ని కూడా మేము వ్యవసాయ అధికారులతో చర్చించడం జరిగింది. ఎందుకంటే రైతులకు గతంలో పడ్డ గోస తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లేదు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి, ఆ మడి వండుతుందో పండదో, అక్కడ ఏదైనా పాము గడువు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి అప్పుడు ఉండే తెలంగాణ రాష్ట్రం రాకముందు. కాబట్టి రైతులకు అన్ని ఇచ్చి అన్ని సకల సౌకర్యాలు కల్పించి ఇటు నీళ్ళ కొరత లేకుండా కరెంటు సమస్య లేకుండా రైతులు తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్చూచిలాగా రైతే రాజు రైతే వెన్నెముక దేశానికి అని చెప్పేసి గతంలో చెప్పేవారు కానీ చేసి చూపించిన ప్రభుత్వంలో ఎక్కడ కూడా దాఖలు లేవు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు దేశానికి వెన్నెముక రైతే అని చెప్పేసి ఒక నిర్వచనంగా తెలియపరిచిన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా జిల్లా ప్రజా పరిషత్ పక్షాన వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, జైత్యాల జిల్లా మా జిల్లా మంత్రివర్యులు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జైత్యాల జిల్లాలోని శాసనసభ్యుల సహకారంతో జిల్లా కూడా అన్ని రంగాలలో ముందుంది. మన జిల్లా అగ్రగామిగా నడిపిస్తున్న ఈశ్వరరావు గారికి హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఇంకా కూడా ముందు అదేవిధంగా రంగాలని చెప్పేసి అందరు అధికారులకు కూడా సూచించడం ఆదేశించడం జరిగింది. ప్రజాప్రతినిధులు అధికారులు అదేవిధంగా ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. పల్లె ప్రగతి అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమం అనేది నిరంతర ప్రక్రియ. ఇది ఎప్పుడు కూడా మన ఒక ఇల్లును ఏ విధంగా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటాం, అదేవిధంగా ప్రతి గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచుకొని పల్లె ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈరోజు పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉంటుండే గతంలో. ఈరోజు అందరూ కూడా మంచిగా సర్పంచ్ గారికి విధులతో పాటు బాధ్యతలు ఇచ్చి ట్రాక్టర్లు ట్యాంకర్లు నెల నెల కూడా నిధులు సమకూరుస్తూ బాధ్యత పెంచి ఇటు గౌరవం పెంచింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచ్ గారి పాత్ర గౌరవప్రదమైనది. కాబట్టి అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ప్రతి పల్లెలో ఈ నిధులు ఇచ్చినప్పుడే గొప్పగా అభివృద్ధి చేసుకుంటే గ్రామ యొక్క రూపురేఖలు మారి జిల్లా మొత్తం, జిల్లాతో పాటు రాష్ట్రం మొత్తం కూడా ఒక మంచి రాష్ట్రంగా బంగారు తెలంగాణగా సాధించుకోవడంలో మన అందరి పాత్ర ఉంటుంది. బంగారు తెలంగాణ అంటే ఎవరో సాధించారు, మనం అందరం కూడా అందులో భాగస్వాములు కావాలి. అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలందరూ కూడా భాగస్వాములై మన జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇస్తూ మా ప్రజాప్రతినిధులు కూడా అందులో భాగస్వాములు అయితే ప్రజలందరూ భాగస్వాములు అవుతారు. కాబట్టి అన్ని స్థాయి సమావేశాలు కూడా ఈరోజు కూలంకుషంగా చర్చించుకోవడం జరిగింది.